40 ఏళ్ళు ఒక నాయకుడి కింద ఇంత దిగ్విజయంగా పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరు మీద అధిష్టానం మీద ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాళ్ళు సుబ్బారెడ్డల్లా వాస్తవాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే ఉందా లేదా? ఇది మా ఆవేశం కాదు, మా ఆవేదన. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకత్వంలో ముందు కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట నేను చెప్తున్నా. ఈరోజు వాళ్ళందరి ప్రతినిధిగా చెప్తున్నా నేను. ఈరోజు నలిగిపోయినారన్నా, నలిగిపోయినారు. ఇంకా నలిగే ఓపిక మాకు లేదు. చేయవలసిన బాధ్యత దీన్ని చేయవలసిన బాధ్యత మీ మీద ఉందన్నా. అందరి నాయకులను ఒక దగ్గరికి తీసుకురాలి. ప్రతి కార్యక్రమానికి చెప్తాం. ఇట్లా ఉంటేనే బలం, ఇట్లా ఉంటే బలం కాదు. అందరి నాయకులు రాలి. అందరి నాయకులకి మీనాక్షి గారు సముచితమైన గౌరవం ఇస్తారు. మీరందరూ ఎవరు? మీ నాయకులు తయారు చేసిన నాయకులు. మీకందరికీ పెద్ద మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు. ఏ రోజైనా మీనాక్షి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా రాజ్యాల్లో పెట్టారా? అందరినీ మిమ్మల్ని 40 ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చారు. మరి ఏమి మీకు వచ్చేది ఏమి? ఇది పండుగ. తెలుగుదేశం పార్టీ పండుగదే మహానాడు అనేది. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ 100కి 100% పాల్గొనాలి. గౌరవనీయులు మీనాక్షి గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు. ఇంకెవరి చేయాలో మీరు మా ఇక్కడికి రావాలంటే చదవను అని చెప్పాలా? మీకే చెప్పరా? ఎందుకు రారు? ఏదైనా బయట పండుగ అన్నప్పుడు అందరూ రావాలి. ఓపిక కూడా ఒక హక్కు ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. రాబోయేది ఎలక్షన్ ఇయర్. ప్రతి ఒక్కరు ఐకమత్యంగా పనిచేస్తేనే ఇక్కడ ఏదైనా సాధ్యం. దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నానో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పార్టీ గట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీరామ రక్ష. పార్టీ దెబ్బతిందంటే ఏమవుతుంది చూశారు కదా. లాస్ట్ 5 ఏళ్ళు కార్యకర్తలు కేసులు ఆర్థికంగా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నడిచేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడినాడయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈ రోజు అధికారం వచ్చినప్పుడు ఆ కార్యకర్తకు విలువ లేకపోతే పార్టీని నడిపించేది నాయకులు కాదు, కార్యకర్తలు. వాళ్ళకే న్యాయం జరిగే ఆ జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం మీనాక్షి నాయుడు కుటుంబం మాతో ఉందో లేదో సంబంధం లేదు. మా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా